భట్టుడంటే రాయి తగిలిందని చెప్పి జస్ట్ కాటన్తో క్లీన్ చేసుకొని బస్సు యాత్ర ప్రారంభించాడు. 2-3 గంటల తర్వాత ఇంటికి చేరి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకున్నాడు. ఒకవేళ రాయి తగిలి గాయం పెద్దదైతే ముఖ్యమంత్రి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. మొత్తం ఒక ప్లాన్ ప్రకారం నిన్న ఎపిసోడ్ అంతా జరిగింది. దాడి జరిగిందని చెప్పి ప్రచారం జరిగినటువంటి ఒక్క నిమిషంకే క్యాట్ బాల్తో కొట్టేశారని చెప్పి బ్లూ మీడియా మొత్తం ప్రచారం చేసింది. దాడి జరిగిన 10 నిమిషాలకే ప్రతి ఒక్కడి చేతిలో ఒక ప్లే కార్డు పట్టుకొని ఇది చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పి ధర్నాలు రాస్తారోకాలు చేశారు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రభుత్వం ఎవరిది? నీ పర్యటనలో 3 గంటలు పవర్ కట్ అయింది. పవర్ కట్ 3 గంటలు అయ్యేటప్పుడు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఎందుకు చేసుకోలేదు? పోలీసులు రోప్ పార్టీ ఏమైంది? ఇంతమంది సెక్యూరిటీ ఉంటే, ఇంత పెద్ద ఎపిసోడ్ జరిగితే క్యాట్ బాల్తో కొట్టారని చెప్పి మీరు చెప్తుంటే వీళ్ళందరూ ఎందుకు అక్కడ కొట్టేవాడిని పట్టుకోలేకపోయారని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రజాస్వామ్య వాదులం కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని నమ్మాం కాబట్టి నీ మీద దాడి జరిగినా జరగకపోయినా ఖండించి రేపు ఎలక్షన్లో చాలా మార్పులు రాబోతున్నాయని చెప్పి 4 రోజుల ముందు నీ ఇంటిలో ఉన్న మనిషి ఎక్స్లో పోస్ట్ పెట్టి అదే 4 రోజుల తర్వాత ఈ రకమైనటువంటి డ్రామా వచ్చిందంటే ఇది కేవలం నువ్వు వాడుతున్నటువంటి నాటకం అని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఈ కేసుని సిబిఐకి మీరు అప్పచెప్పాలి. ఈ డ్రామాకి తెర దించాలి. వాళ్ళలోను వాళ్ళే చేసుకొని ఎలక్షన్లలో లబ్ధి పొందాలని, సింపతి పొందాలని ప్రయత్నం గురించే ఈరోజు ఈ నాటకం ఆడుతున్నాడని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ప్రజలు కూడా, కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా ఎందుకు ఇంత డ్రామా అని చెప్పి అనుకుంటున్నారు, ఎందుకు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని చెప్పి వాళ్ళు కూడా అసహించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక పెద్ద డ్రామా. ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎవరైతే బాధ్యులైనటువంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో, ఈరోజు విజయవాడ సిపి కాంతిరాణ
టాటా కానీ, ఈరోజు డీజీపీ కానీ, ఇంటెలిజెన్స్ జీసీ కానీ, వీళ్ళందరూ బాధ్యులు, నీ మనుషులు. ఆ రోజైతే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి కోడికత్తి మా మీద పెట్టావు. ఈరోజు నీ మనుషులు, నీ సమక్షంలో, నీ చుట్టూ వలయం. కరెంట్ ఆరిపోతే ఆల్టర్నేటివ్ ఏం చేశారు? ముఖ్యమంత్రి ఎక్కడైనా సరే పర్యటన చేసి కరెంట్ ఆరిపోతే బుల్లెట్ ప్రూఫ్ అన్నీ తీసి వాళ్ళకి రక్షిస్తారు, అవసరం ఉంటే కారు ఎక్కిస్తారు. కానీ అది ఏమీ లేకుండా వీళ్ళు ప్రణాళికబద్ధంగా ఇచ్చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను.